మీ పక్కనున్న వారు చూసి ఒకసారి వందనాలు నమస్కారం చేసుకున్నాము. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరాన్ని అనేక వేల మందితో నింపునుగాక. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుండి అనేక జనాంగాన్ని దేవుడే నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అవునా కదా? వద్దా? ఎవరు కదా? దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే 2001వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? నాకు వాగ్దానం చేసినటువంటి అన్నీ కూడా దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ డైరీలో ఉంటాయి. వినండి, ఈ డైరీలో ఉంటాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడిన ప్రతి మాట ఏం చేస్తామంటే డైరీలో రాసుకుని, ప్రభువా నువ్వు మాట్లాడావు కదా, దానిని నెరవేర్చయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. 2001వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఈ మందిరానికి అనేక వేల మంది నేను తీసుకొస్తాను. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా తూర్పు నుంచి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి 4 దిక్కుల జనాలను పంపిస్తాను కదయ్యా, పంపించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఆయన ఎప్పుడు పంపించబోతాడో నాకు తెలియదు, ఎప్పుడు నింపబోతాడో నాకు తెలియదు. కానీ నా వంతు ఏంటంటే ప్రార్థన చేయటమే నా పని. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా ఈ ప్రాంతాన్ని, ఈ మందిరంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా స్వస్థతలు పొందుకున్నట్టుగా చేస్తాను. అనగా స్వస్థత శాల అని నేను కాలం ముందు ఒక పాస్టర్గా చెప్తుండగా నాకు జ్ఞప్తికి వచ్చింది. ఆల్రెడీ నాకు జ్ఞప్తికి ఉంది. దేవుడు ఈ మందిరాన్ని ఎలా చేస్తానంటున్నాడంటే అనేక జనాంగానికి స్వస్థపరచబడటానికి స్వస్థత శాలగా చేస్తానన్నాడు. అవి ప్రార్థన చేస్తున్నా. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుండి 5-fold మినిస్ట్రీ 5 రకాల పరిచర్య బయలు వెళ్ళిద్దని తెలియపరిచాడు. ఎన్ని రకాలు? 5 రకాల పరిచర్య. బైబుల్లో 5 రకముల పరిచర్య గురించి రాయబడి అన్నమాట. దాని ఇంగ్లీష్ ఏమన్నారంటే 5-fold మినిస్ట్రీ అని. అందుకే నా మినిస్ట్రీ కూడా, అంటే నేను ఏర్పాటు చేసినటువంటి మినిస్ట్రీ ఏంటంటే ఐపీసీ 5-fold మినిస్ట్రీ అని ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు వాగ్దానం చేసినవి నమ్మదగినవి. దేవుని వాగ్దానాలు చాలా నమ్మదగినవి కాబట్టి ఆయన వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చకుండా మానేరాడు. నేటి కాలం ముందు దైవజనులు అల్ఫా తమ్ముడు గారు పెద్ద కుమారుడు మిత్రమై ప్రార్థన చేసి, నువ్వు పలానా సేవకుడిలాగా ప్రపంచం అంతా వాడబడతావు, అనేక సంఘాలు కట్టబడతాయి, అనేక మంది, వేల మంది జనాంగం వస్తారు అని తమ్ముడుగా తెలియపరిచారు. ఆయన చెప్పిన తర్వాత, నిజమే ప్రభువా, నాతో వాగ్దానం చేశావు. ఎవరితో అంట? నాకు వాగ్దానం చేశావు, కానీ నా కుమారుల ఆయామును దాన్ని నెరవేర్చబోతున్నావు అని చెప్పి చాలా సంతోషంగా దేవుడి సన్నిధికి రావడం జరిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయాన్ని ఎందుకు మాటలు తెలియపరుస్తున్నానంటే దేవుడు చేసే వాగ్దానాలు నమ్మదగినవి. ఏంట? నమ్మదగినవి. విశ్వాసం ఉంచితే కనుక దేవుడు ఏం చేశాడంటే కార్యం చేస్తాడు. చాలామంది సేవకులు నా దగ్గరకు వచ్చారు. చాలామంది సేవకులు మందిరాన్ని దర్శించారు. వారు చెప్పే మాటలు ఏమిటంటే, అయ్యగారు చాలామంది సేవకులు చూసాము, వారు వారి గృహాలను బాగు చేసుకున్నారు కానీ మందిరాలను బాగు చేసుకోలేదు.
మీరైతే మొదట దేవునికి ప్రియారిటీ ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని మందిరాన్ని బాగు చేసుకుంటున్నారు, మీరు దేవుని మందిరాన్ని చక్కగా దిద్దుకుంటున్నారు. నెక్స్ట్ ఆప్షన్ గృహాన్ని చూసుకుంటున్నారు అని చాలామంది సేవకులు నాతో మాట్లాడిన దినాలు ఉన్నాయి. మనం చేసేది ఏంటి అంటే దేవుని పనే కదా. దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన గృహాలకో, మన ఇంటికో, మన వంటికో ప్రాధాన్యత ఇస్తే అది ప్రయోజనం లేదు కదా. అందుకని దేవుడు నన్ను పిలిచాడండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అనేక పర్యాలు నాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటల బట్టి నేను దేవుని సన్నిధిలో కొంచెం లేట్ అయినా విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతున్నాను. దేవుడి పని చేస్తున్నా, దేవుడు నా పని చేస్తున్నాడని తెలియపరిచా. దేవుడికి స్తోత్రం చెప్తారా? కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతుల దగ్గరికి స్తోత్రం చెప్పు. మనుషులు నమ్ముకునే కంటే దేవుడు నమ్ముకుంటే ఎంతో మేలు అంటున్నాడు, అవునా కదా? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వేళ దేవుడి కొద్ది సాక్షాత్తు వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథం, ఆమోసు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి చదవగలిగిన వారు ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగు చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీకు తెలియపరిచిన లేఖన భాగము ఆమోసు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆమోసు అనగా బరువు లేదా భారము అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆమోసు అనే అర్థం ఏంటంటే బరువు మోయువాడు అని లేఖనం సెలవిస్తుంది. ఏంటంట? బరువులు మోయేసేటటువంటి వాడు. ఒక రకంగా చెప్పండి, బాధ్యత కలిగిన వాడు చెప్పచ్చు. అంటే కష్టమైన పని చేసేటటువంటి వాడు. బరువులు మోసేది ఎవరో? గాడిద. ఏం చేస్తే? గాడిద ఏం చేస్తే? బరువు మోస్తుంది. తన పని ఏంటి అంటే బరువులు మోయటమే. కాబట్టి సమయాన్ని మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగంలో ఈ ఆమోసు ప్రవక్త ఎవరి హయాంలో ప్రవక్త అంటే యూదా రాజు ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో జరిగిన సంఘటనలు. భూకంపము కలుగుటకు 2 సంవత్సరాలకు ముందు ఇశ్రాయేలు గురించి తెకోవలో ఉన్న కాపులలో ఆమోసునకు కనబడిన దర్శనము. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో తెకోవాలోని వాసుల కాపురులలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ తెకోవాలో ఎక్కువగా ఎవరున్నారు అంటే కాపరులు ఉన్నారు. ఎవరున్నారు? కాపరులు. ఆ కాపరులో ప్రత్యేకించబడిన వారు ఎవరంటే ఆమోసు. ఆమోసు దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వింటూ దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా తెలియపరుస్తున్న మాటలు. దమస్కు గురించి, అలాగే తూరు గురించి, అలాగే గాజుల గురించి,
ఎదోము గురించి, అమ్మోనీయుల గురించి, మోయాబు గురించి, యూదా గురించి తెలియపరుస్తూ ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్న మాటలే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దేవుని పిల్లలైన వారు ఐగుప్తు నుంచి నడిపించబడిన తరువాత ఎలా ఉన్నారు అని యోచన చేస్తే, ఐగుప్తులో బానిసత్వం చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించుకొని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారు దేవుని దృష్టికి అవిధేయులైపోయారు, వారు దేవుని దృష్టికి దోషక్రియలు చేస్తున్నారు అని లేఖనము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, వారు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతిమలకి సాగిలపడడానికి వారి వెంటే ప్రతిమలను తెచ్చుకున్నారు అని రాయబడిన మాట. అట్టి మాటలు ఎవరికి తెలియపరుస్తున్నారు అంటే దేవుని పిల్లలుగా పిలువబడిన ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తున్నాడు. దేవుని పిల్లల మీద దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి మాట్లాడుతున్నాడు. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలను, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నేను మిమ్మల్ని శిక్షించడానికి రెడీగా ఉన్నాను, మీ అల్లలను నేను చూస్తున్నాను, మీరు చేసే హేయమైన పనులన్నీ కూడా కళ్ళారా గాంచుతున్నాను అని చెప్పి దేవాది దేవుడు దేవుని పిల్లలతో షమ్రోను పర్వతమున బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదులను అలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానుతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి అంటూ తెలియపరుచున్న మాట. నేను తలుచుకుంటే భూమి మీద వర్షాన్ని కురిపింపనివ్వకుండా చేస్తా, వేరొక చోట వర్షాన్ని కురిపిస్తా, జాగ్రత్త, నేను తలుచుకుంటే మీ ద్రాక్ష చెట్లకు, ద్రాక్ష తోటలకు పురుగును పట్టిస్తా అని చెప్పి దేవుడు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగానికి. ఎందుకు దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడంటే, వారు దేవునికి అవిధేయులైపోయి లోకానుసారమైన పనులు చేస్తూ ఉండగా యవనస్తుల మీదకి, యవనరాణుల మీదకి దేవాది దేవుడి యొక్క తెగులు రప్పించబోతున్నాను అని తెలియపరుస్తూ, సొదొమ గొమొర్రా మీదకి ఎలాగైతే నేను తీసుకొని వచ్చానో అదే రకముగా మరలా మీ మీదకి తీసుకొని రాబోతున్నా అని చెప్పి ఆ చెప్పబడిన మాటను బట్టి ఏం చేస్తున్నాడు అని అంటే గనక వారిని మరలా ప్రేమిస్తున్నాడు. వారిని ప్రేమించి వారితో ఇప్పుడైనా సరే మీరు మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి అని అంటాడు. ఇశ్రాయేలులారా, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడండి. ఏం చెప్పన్నాడు? సిద్ధపడమంటున్నాడు. ఎక్కడ కనబడాలంట? దేవుని సన్నిధానంలో కనబడటానికి, దేవునితో సహవాసము చేయటానికి, వారికి ఉన్నటువంటి తప్పిదాలు ఏదైతే వాటిని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని దేవా నన్ను క్షమించు అని చెప్పి అడగటానికి దేవుడే తెలియపరుస్తున్నాడు. అంత కోపపడుతున్న దేవుడే, అంత మన మీద కోపం కలిగించుకున్న దేవాది దేవుడే ఇప్పుడు మరలా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా అంటే ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని పిల్లల యొక్క బాధ్యతని, దేవుని పిల్లల యొక్క బరువుని ఎవరు మోస్తున్నారంటే ఆమోసు మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేపలకి స్తోత్రం చెప్పు. ఇప్పుడు దేవుని పిల్లలైన వారు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని పిల్లలైన వారు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుని పిల్లలైన వారు ఎక్కడ ఉండాలి? దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. కానీ దేవుని పిల్లలుగా పిలువబడిన వారు లోకానుసారంగా ఉండాలని చెప్పి దేవుడు
ఆమోసుకు తెలియపరిస్తే ఆమోసు ఈరోజు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అరుడు చేపదరికి స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడు కదా, మీ దేవుడి సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఏమన్నాడు? దేవుని సన్నిధి నేను మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగంలో ఆమోసు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం అంటున్న మాట, దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలంట? దేవుని సన్నిధికి. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని సన్నిధికి ఎవరైనా వచ్చిన వారు ఉన్నారు అంటే అనేక మంది భక్తులు కనబడుతున్నారు. మా వింటున్నారా? అనేక మంది భక్తులు దేవుని సన్నిధికి వచ్చారు. వారిలో నూతన నిబంధన గ్రంథములో మత్తయి శుభవార్తలో 2 భార్యాభర్తలు కనబడుతున్నారు. ఎవరు? 2 భార్యాభర్తలు. వారి పేర్లు ఏమిటంటే మరియా, యోసేపులు. వీరిద్దరూ కూడా పిల్లలు కనకమునిపే, వారిద్దరు ఏకము కాకమునిపే దేవుని సన్నిధికి ప్రతి రోజు వెళుతూ వస్తూ ఉన్నారు. అంటే మీరు ఏం చేస్తారు? దేవుడి సన్నిధికి వెళుతున్నారు. అర్థమవుతుందండి? ఏదో వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, ఏడాదికి ఒకసారో, లేదా కొన్నేళ్ళకి ఒకసారో కనబడటం కాదు. దేవుని మందిరానికి వెళ్ళడం కాదు. కష్టం వచ్చినందో నష్టం వచ్చినందో కనబడటం కాదు. వీళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళుతున్నారంటే దేవుని సన్నిధికి వెళుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేపలకి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో మరియా, యోసేపులు దేవుని సన్నిధికి వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం వేళ మరియా, యోసేపులే కాదు. అర్థమవుతుందా? మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు యొక్క తల్లి తండ్రి కూడా ఎక్కడికి తెలుసా? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళుతున్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళిన వారు దీవించబడ్డారు. దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఆత్మీయ స్థితిలో ఎదిగారని లేఖనము ద్వారా మీకు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 10 చరణాలు చదువుకుంటా ఉంటే, 10 వచనాలు చదువుకుంటా ఉంటే, అక్కడ హన్నా మరియు తన యొక్క భర్త అయినటువంటి ఎల్కానా దేవుని మందిరానికి వెళుతున్నారు. అడగందరమ్మా? దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఏం పొందుకున్నారంటే, పరిశుద్ధ లేఖన భాగంలో కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని కీర్తనకారుడు తెలియని మాటను బట్టి ఆ హన్నాకి, ఎల్కానాకి ఎవరు లేరంటే పిల్లలు లేకపోవటం వల్ల. అమ్మా, ఏం లేకపోవడం వల్ల? పిల్లలు లేరు. ఈరోజు నీకు ఏమీ లేదో దానిని బట్టి దేవుడి సన్నిధికి రా. ఈరోజు నీకు ఏ అవసరం ఉందో దానిని బట్టి దేవుడి సన్నిధికి రా. ఈరోజు నీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను బట్టి దేవుడి సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేపలకి స్తోత్రం చెప్పు. ఎల్కానాకి, అన్నాకి కోరిక ఏంటి? ఏం కావాలి అంటే వివాహమైంది, పిల్లలు లేరు, పిల్లలు కావాలి. ఎక్కడికి వెళుతున్నారు? ఎవరు వెళ్తున్నారు? దేవుని సన్నిధికి వెళుతున్నారు. దేవుని మందిరానికి వెళుతున్నారు. దేవుని మందిరానికి వెళుతమే కాదు, దేవుని సన్నిధికి వెళుతమే కాదు. వారు ఎందుకు వెళుతున్నారంటే వారికి ఏమి లేదు తెలుసా? ఏ ఫలం లేదంట? గర్భఫలం లేకపోవటం వల్ల. పరిశుద్ధ లేఖన భాగం చూడండి. ఇంకొంచెం వెనక్కి వెళదాం. ఇంకొంచెం వెనక్కి వెళితే 2 వృద్ధులు ఉన్నారు పరిశుద్ధ లేఖన భాగంలో. ఎవరు? 2 భార్యాభర్తలే. 2 భార్యాభర్తలు వృద్ధులే వారు. ఆ భార్యాభర్తలైన వారు ఐశ్వర్యవంతులు, దేవుని భక్తిలో నిష్ఠాగరిష్ఠులు, చాలా జాగ్రత్తగా దేవుని నామస్మరణ చేసేవారు. దేవుడు వారిని
ఆశీర్వదించేశారు. వారు దేవుని కొరకు గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడారంలో భక్తి చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు కూడా వృద్ధులైపోయారు. వృద్ధాప్యంలో వరకు ఆశ కలిగి ఉన్నారు. మాకు కూడా ఒక కుమారుడు ఉంటే బాగున్ను, మాకు కూడా గర్భఫలం ఇస్తే బాగున్ను, మేమిద్దరమే కానీ మాకెవరూ లేరు అని యోచన చేసే సమయానికి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. వారు దేవుని సన్నిధికి కనబడుతున్నారు, లేదా దేవుని సన్నిధికి వెళుతున్నారు, దేవుని మందిరాన్ని అనుభవిస్తున్నారు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నారు, దేవుడితో సహవాసం చేస్తున్నారు. వృద్ధులైన వారు ఏమండి, వారికి ఏమి ఇచ్చాడు దేవుడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. నేటి దినాల్లో వృద్ధులైనటువంటి మా అమ్మ తాతయ్య చెప్పండి, మా అమ్మగారు కడుపుతో ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే లోకం ఏమంటో తెలుసా? నవ్వుతారు. ఏం పుట్టింది ముసలిదానికి, ఏమైంది ముసలిదానికి, ఏంటి ఈ వయసులో కూడా ఇంకా అతడా ముతడా అని చెప్పి చెప్పండి నవ్వుతారు, హేళన చేస్తారు. అందరూ కూడా నొత్తు మీద వేసుకొని ఏదో వింత చూసినట్టు చూస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో ఇద్దరు వృద్ధులని చెప్పానుగా, ఆ వృద్ధులకి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. దేవుడే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ తాత తన కుమారుని చూసి మురిసిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆ తల్లి తన కుమారుని చూసి మురిసిపోతుంది. ఎవడు ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుడి సన్నిధి కనబడినప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వెళతావో దేవుడి కోరిక యావత్తును ఏం చేస్తాడంటే సిద్ధింపజేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అరుణ దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఇదిగో ఆమోసు ప్రవచన గ్రంథంలో 4వ అధ్యాయంలో 12వ వచనం కదా, మీ సన్నిధికి అనగా యెహోవా సన్నిధికి అనగా దేవుని సన్నిధికి సిద్ధపడాలి. దేవుని పిల్లలైన వారు ఇంటిలో కూర్చోవడం కాదు. దేవుని పిల్లలైన వారు ఆదివారం వస్తే ఆరాధన సభలో ఆటపాటలు పెట్టుకోవడం కాదు. దేవుని పిల్లలైన వారు దేనికి సిద్ధపడాలంటే దేవుని సన్నిధికి సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇక్కడ అంటాడు కదా, మీ దేవుని సన్నిధికి కనబడటకై సిద్ధపడండి. ఎందుకు సిద్ధపడాలి? దేవుని సన్నిధికి సిద్ధపడాలి. దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో మేలు పొందుకోవడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధానంలో గర్భఫలాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధానంలో మేలు పొందుకోవడానికి, దేవుని సన్నిధానం నీ కోరికను యావత్తును సిద్ధింపజేసుకోవడానికి సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం చెప్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో 3 దంపతుల గురించి తెలియపరిచారు. గుర్తుందా? మొదటి దంపతులు ఎవరో వృద్ధాప్యలో ఉన్నటువంటి ఎవరన్నా తెలుసా? ఎవరు? అబ్రహాము, శారా. వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ దేవుడు వారు ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి రాగా దేవుడు వారికి ఏమి తెలుసా? గర్భఫలాన్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు. అన్నా ఎల్కానా దేవుని సన్నిధికి రాగా వివాహమే అనేక సంవత్సరాలు అయినప్పటికీ దేవుడు వారికి ఏమి ఇచ్చాడు తెలుసా? సంతానాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏమండో? 3వదిగా మరియా యోసేపులు దేవుని సన్నిధికి రాగా దేవుడు వారికి ఎవరు అనుగ్రహించాడు? గర్భఫలాన్ని అనుగ్రహించాడు. అంటే ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. దేవుని సన్నిధికి ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధికి దీవించబడతావు. దేవుని సన్నిధికి మేలు అనుభవిస్తావు. దేవుని సన్నిధికి పెట్టిన అడిగల్లా కూడా నేతిలో పడిన ప్రభు పేట తన దాసునిగా మీకు తెలియపరుస్తున్నా. ఇంటికాడ కూర్చుంటే ఏమి రాదమ్మా. దేవుని యొక్క మాటలు వినపడుతున్నాయి కదా అని చెప్పి దేవుని సన్నిధికి రాకుండా దేవుని దూరముగా ఉండి ఇదిగో ఈ దేవుని దృష్టికి వారు కోపిష్ఠులుగా కనబడుతున్నారు. దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారు? పాప రహితులుగా కనబడుతున్నారు.
దేవుని దృష్టికి వారు అవిధేయులుగా ఉండి లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారితో ఆమోసు ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఏది సిద్ధపడాలంట? దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారం వచ్చేస్తుంది, తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం మానవ దేవుని సన్నిధిలో కనబడాలి. దైవజనుడు బోధించే మాటను వినాలి. నా ఇంటి కుటుంబం, నా కుటుంబం, నా పిల్లలు రక్షించబడాలి. నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవించాలి అన్న ఆలోచన తపన కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు సింహదేవికి స్తోత్రం చెప్పు. రెండవదిగా అదే ఆమోసు ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు కదా, ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో కనబడడానికంట సిద్ధపడాలంట. అమ్మా వింటున్నారా? ఎందుకు సిద్ధపడాలంటే, ఒకటి దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి రావాలి. రెండోదిగా దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? ఎవరు కనబడాలంట? ఎవరు కనబడాలి? దేవుడికి కనబడుతున్నావా? దేవునికి మనం కనబడుతున్నామా? ఒకసారి దేవునికి కనబడేవారిగా దేవుని సన్నిధిలోకి వస్తున్నామా? చాలా మంది అంటారు, అయ్యారు దేవుని మందిరానికి వచ్చి కనబడమన్నావుగా, అలా వచ్చా వెళ్ళిపోవడం కాదు. ఏమా ఎలా వచ్చి అలా వచ్చా వెళ్ళిపోవడం కాదు. దేవుడు మాట వినే అంతవరకు, దేవుడు తన స్వరాన్ని వినిపించేంత వరకు, తన దాసుని ముఖాంతరంలోంచి మాట్లాడేంత వరకు నువ్వేం చేయాలి? ప్రతిరోజు కూడా దేవుడికి కనబడాల్సిందే. అమ్మా ఏం చేయాలి? ఎవరికి కనబడాలి? దేవుడికి నా కళ్ళు లేనుడా ఏమండి? చాలా మంది దేవుడికి కనబడటం ఏంటండి? దేవుడికి కనబడటం ఏంటి? పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని సన్నిధికి కనబడటానికి సిద్ధపడాలంట. ఏం చేయాలంట? ఎవరికి కనబడటానికి? దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి రావాలి? ఏ దేవుని సన్నిధికి కనబడటానికి వీళ్ళు ఏం చేశారు? అవిధేయమైన పనులు చేశారు కదా. పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ ప్రవచన గ్రంథంలో తండ్రి అయిన దేవాది దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు, నువ్వు వారికి బోధించు. నువ్వు బోధించేటప్పుడు ఏమాత్రం కూడా భయపడకూడదు. వారు మిమ్మల్ని హింసించినా నువ్వు ఏమాత్రం కూడా తొలగిపోకూడదు. నేను వారి నుంచి కాపాడుతానని తెలియపరిచాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళి కనబడు. దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి కనబడతాకు పడేయమని భయం ఏంటి? దేవుడు వెళ్ళి మాట్లాడు అన్నప్పుడు వెళ్ళి మాట్లాడడం భయం ఏంటి? దేవుడు కనబడు అని చెబుతున్నప్పుడు కనబడటానికి బాధ ఏంటి? చెప్పండి. అవునా కదా? పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ ప్రవచన గ్రంథంలో సర్వలోకము యెహోషువకు అగబడుతుంది. యెహోషువకి సూర్యుడు చంద్రుడు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? వినాలి అయ్యా. ఎవరు కనబడుతున్నారు? తమ పైకి ఎత్తాలి. యెహోషువ కంటికి టైం కూడా కనబడుతుంది. ఏం కనబడుతుంది? టైం కూడా. మన కంటికి ఏం కనబడుతుంది? టైం కనబడలేదా? అమ్మా రానమ్మా. సూర్యుడు కనిపించట్లేదా? చంద్రుడు కనిపించట్లేదా? మనకు కనబడుతుంది. ఆయనకి కనబడుతుంది. మనకు స్పెషల్ ఏముంది? ఏమైనా స్పెషల్ ఉందా? అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే టైం. మరి అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే టైము మనకి కనబడుతున్నాయిగా. చెప్పండి, మనకి కూడా కనబడుతున్నాయిగా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడి సన్నిధిని కనబడండి. అర్థమవుతున్నమాట? దేవుడి సన్నిధిని కనబడటా సిద్ధపడండి అన్నాడు. అంటే దేవుడి సన్నిధిని కనబడటా సిద్ధపడాలంటే ప్రతిరోజు సూర్యుడు చంద్రుడు సిద్ధపాటు కలిగి ఎవరు
నీకంటే నాకంటే ముందుగా దేవుడు కనబడుతున్నాయి, అవునా కదా? సూర్యుడు చంద్రుడు ప్రతిరోజు తన పని తను నిర్వర్తిస్తూ దేవుడికి అగబడి ఆ తదుపరి తన కాంతి కిరణాలు మన మీద ప్రసరింపజేస్తున్నాయి. దేవుడి దగ్గరికి వెళ్లకుండా, దేవుడికి అగబడకుండా, దేవుడి నామాన్ని గణపరచకుండా, దేవుని స్తుతించకుండా అవి ఏమాత్రం కూడా తన కాంతి కిరణాలు మన మీదకి ప్రసరింప చేయలేవు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడికి అగబడిన తరువాతే వాటి పని మొదలెడతాయి. దేవుని స్మరణ చేసిన తరువాతే వాటి పని మొదలు పెడతాయి. అంటే సూర్యుడు చంద్రుడు కూడా దేవునికి కనబడుతున్నాయి. మనం పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు పిలుస్తున్నాడు, అరే అబ్బాయి ఎక్కడున్నావు నానా అంటే, డాడీ నీ స్వరం విని నాకు భయం వేసి డాడీ దాక్కున్నా. అరే బయటికి రారా, లే డాడీ నా ఒంటి మీద బట్టలు లేవు డాడీ. అరే నీ ఒంటి మీద బట్టలు లేవని చెప్పిన సంగతి ఎవరు చెప్పారా? లేదు డాడీ, ఇదిగో నువ్వు ఏదైతే తినద్దన్నావో అది తిన్నావు, దాని ద్వారా నాకు తెలిసింది నేను వస్త్రహీనుడుగా ఉన్నానని, ఒంటి మీద బట్టలు లేవని. అరే నీకు ఎవరు చెప్పారా? లేదు డాడీ, నువ్వు నాకు పెళ్లి చేశావే, అదే ఎవరో అంత అందమైన అమ్మాయిని ఇచ్చావే, నాకు అంటగట్టావే, అదే చేసింది డాడీ అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు అంటాడు, అరే రానా అని అంటే, నేను నీకు కనబడలేనయ్యా, నేను నీ ఎదురికి రాలేనయ్యో, నేను నీ ఎదురు నిలబడలేనయ్యో. దేవుడు ఏమైనా కనబడు, షాపును దాక్కుంటున్నాడు. అర్థమైందా? ఎవరైనా ఆదాము చాటును దాక్కుని మాట్లాడి కనబడట్లా. ఎవరికి ఆదాము దేవునికి కనబడట్లేదు, చాటును దాక్కున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో చాటును దాక్కోవడం వల్ల, కనబడకుండా ఉండటం వల్ల పరిశుద్ధత కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దీవెనను కూడా కోల్పోయాడు. పరిశుద్ధ లేఖన భాగంలో పరిశుద్ధమైన స్థలాన్ని కోల్పోయాడు, పవిత్రమైన స్థలాన్ని కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు, దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. దేవునికి కనబడడానికి తన దిశముల తనకు అడ్డొచ్చింది, అంటే తన పాపము తనకి అడ్డొచ్చింది. పాపం చేసేవారు దేవుని ఎదుటికి రాలేరు. ఆదాము అప్పటిదాకా పవిత్రుడే, ఆదాము అప్పటిదాకా పరిశుద్ధుడే, ఆదాము అప్పటి వరకు దేవుడితో మాట్లాడిన వాడే. కానీ ఎప్పుడైతే అపవాది బంధకాల్లో పడ్డాడో, ఆ దుష్టుడి అపవాదికి మాట విన్నాడో, తక్షణమే తనలో ఏం కోల్పోయాడు తెలుసా? పవిత్రత కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుడితో సహవాసాన్ని కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు. అందుకని మరలా దేవుడు చెప్తున్నాడు, దేవుని పిల్లలారా మీరు యెహోవా సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. ఏమన్నాడు? మీరు దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. పోగొట్టుకున్నవన్నీ మళ్ళా తిరిగి పొందుకోవాలంటే, పోగొట్టుకున్నవన్నీ మళ్ళా తిరిగి తెచ్చుకోవాలంటే ఎక్కడ కనబడాలి తెలుసా? దేవుని సన్నిధానంలో కనబడాలండి. దేవునికి స్తోత్రం చెప్పు. పోగొట్టుకున్న వస్తువు దొరకాలంటే ఏం చేయాలి చెప్పండి? వస్తువు పోయింది, దానిలో వెళ్తా 100 రూపాయలు పోయినాయి, ఏం చేస్తా? ఏ దారినైతే నడిచావో దారంతా ఏం చేద్దాం? ఎత్తుకుతావు, దోమలు ఎత్తుకుతావు లేదా? అది కనబడిందేమో, పోగొట్టుకున్న వస్తువు కనబడిందేమో, పోగొట్టుకున్న ఆశీర్వాదం కనబడిందేమో, పోగొట్టుకున్న దీవుడు దొరికిందేమో, పోగొట్టుకున్న మేలులు మరలా కనబడతాయేమో అని చెప్పి ఇప్పుడు యెహోవా సన్నిధిని కనబడటానికి సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు, రెండు జీవులకి స్తోత్రం చెప్పు. దేవుడు పిలుస్తున్నాడు, రానా అంటే, నేను కనబడినయ్యా, నా ఒంటి మీద వస్త్రాలు సరిగ్గా లేవయ్యా అని చెప్పి కనబడకుండా దాక్కున్నాడు. అంటే దేవుని సన్నిధికి రావటానికి, దేవుని ఎదుటికి రావటానికి తనకేమంటొచ్చింది తెలుసా? పాపం అడ్డొచ్చింది. ఏమంటొచ్చింది? పాపం అడ్డొచ్చింది.
ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి దేవుడు చెప్తున్నాడు, రా దేవుని సన్నిధికి వచ్చి కనపడు, దేవుని సన్నిధికి వచ్చి కనపడు అంటున్నాడు. ఒక వ్యక్తి గానుగు చాటు నుండి ఏం దొల్లగొట్టుకున్నాడండి? గోధుమలను దొల్లగొట్టుకున్నాడు. ఏం చాటున్నాడంట? గానుగు చాటున. గానుగు చాటున ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూశాడు. మొదట మాట్లాడుకున్న ఆయనేమో పొద చాటున ఉన్నాడు, కనబడమంటే కనబడట్లా, దాక్కున్నాడు. ఇంకొక చెప్పే మాట ఏమో ఒక ఆయన గానుగు చాటున ఉన్నాడు. గానుగు చాటున ఉండి గోధుమలను దొల్లగొట్టుకున్న వ్యక్తిని దేవుడు చూచాడు. దేవుడు చూచి పిలిచాడు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఎప్పుడైతే ఆ గానుగు చాటున ఉండి గోధుమలను దొల్లగొట్టుకున్నాడో అతడిని దేవుడు చూచి దేవుడు చెప్తాడు, కనబడు. ఆల్రెడీ దేవుడు కనబడ్డాడు, పిలవంగానే వచ్చాడా లేదా? దేవుడి ఎదుటికి వచ్చేసాడు. దేవుడు పిలిచాడండి. పిలిచినప్పుడు దేవుడికి కనపడాలి, కనపడడానికి సిద్ధపడాలి. నేటి దినాల్లో పిలిచినప్పుడు కనపడడానికి సిద్ధపాటు లేకుండా ఉంటున్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో గోధుమలను దొల్లగొట్టుకున్నటువంటి వ్యక్తి దేవుడికి కనబడగా, దేవుడు అతనితో మాట్లాడగా అతడు బాగా దేవుడి చేత దీవించబడిన వాడిగా, దేవుడి చేత బలాభివృద్ధి కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఆయనే సంసోను అని తన దాసుడిగా మీకు తెలియపరుస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెప్తారా? రెండు దేవుడికి స్తోత్రం చెప్తారా? చూడండి, దెయ్యాలు దేవుడికి కనబడుతున్నాయండి. దెయ్యాలు దేవుడికి కనబడుతున్నాయి, దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మనుషులమైన మనం దేవుని కనబడాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే సిగ్గు. అమ్మా, ఏమడ్డొస్తుందో మనకు తెలియదు. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో రెండోదిగా మీకు తెలియపరుస్తున్నా, మీ దేవుని సన్నిధి కనబడటానికై సిద్ధపడండి అని అంటున్నాడు. ఏమన్నాడు? సిద్ధపడండి అంటే దేవునికి కనబడటానికి సిద్ధపడాలి. ఎవరు కనబడటానికి? ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు బయలుదేరి కొండెక్కారు. కొండెక్కి కొండ మీద నుంచి ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగం విన్నటువంటి వారు, రే యేసు ప్రభు వారు పలానా చోట ఉన్నారా, వెళ్దాం పదండి. యేసు ప్రభు వారు పలానా చోట ఉన్నారా, వెళ్దాం పదండి అని చెప్పి ఆ కొండంతా ఫుల్ఫిల్ అయిపోయారు. కొండంతా ఏమైపోయి నిండిపోయారు. కొండంతా అక్కడక్కడ కూర్చొని ఉన్నటువంటి జనాంగానికి యేసు ప్రభు ఏం చేస్తారంటే బోధించడం మొదలుపెట్టారు. పరలోక రాజు గురించి బోధిస్తున్నారు. అందరూ దేవుడి మాటలు వింటున్నారు. అందరూ ఎవరు కనబడ్డారు? వచ్చి యేసే కనబడ్డారు. ఎవరు కనబడ్డారు? యేసే వారిని చూచాడు, యేసే వారికి బోధించాడు, యేసే వారికి పెట్టాడు. ఎప్పుడు? కనబడిన వారికా, కనబడినటువంటి వారికా? కనబడిన వారికే. కనబడితే చాలు దేవుడు చేసి రండి ఇస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి ఎంతమంది పెట్టారు? 5,000 మంది పెట్టాడు. ఎన్ని రొట్టెలు అండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మంది. ఇప్పుడు యేసయ్యకి 5,000 మంది పైనే కనబడ్డారు అక్కడ, అవునా కదా? 5,000 మంది రాయబడిన మాట ఏంటంటే స్త్రీలు కాక అని రాయబడిన మాట, పురుషులు మాత్రమే రాయబడిన మాట. అంటే స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ, స్త్రీలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, పురుషులనే లెక్కేశారు. అంతమంది దేవుడికి అగ్గబడ్డారు, అంతమంది మార్పు చెందడానికి సిద్ధపడ్డారు, అంతమంది దేవుడి సన్నిధిలో ఆయన కనబడగా దేవుడిచ్చేటటువంటి ఆ ఏదైతే ఆహారం ఉందో అది భుజించడానికి సిద్ధపడ్డారు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు దేవుడికి కనబడి దేవుడు ఏమి ఇస్తాడు? సమృద్ధిని ఇస్తాడు. కూడా ఇచ్చాడా లేదు వాళ్ళకి? ఏమండి, 5 రొట్టెలు ఎంతమంది సరిపోతాయి? 5 కూడా చాలు మనకైతే, అవునా కదా? చెప్పండి అమ్మా. సండే స్పెషల్ ఫిష్ వండుతాం, 2 చేపలు తీసుకుంటాం, అవునా? అదేదో చేసుకుంటాం, పొద్దున సాయంత్రం తినేంత అయిపోద్ది. కానీ అక్కడ ఎంతమంది పెట్టాడు? 5,000 మందిని పెట్టాడు. ఎప్పుడు? కనబడినప్పుడా? దేవుడికి కనబడినప్పుడు. దేవుడికి నువ్వు కనబడితే నీ ఇంట్లో ఏది కూడా కొదువు కాదు. దేవుడు సమృద్ధితో ఉంచుతాడు.
సమస్తమును సమృద్ధిగా నింపుతాడు. ఎప్పుడు? దేవుని సన్నిధానంలోను కనబడుతున్నప్పుడు, కనబడటానికి సిద్ధపడినప్పుడు. మూడవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని సన్నిధానంలోనికి ఎందుకు కనబడటానికి సిద్ధపడాలంటే మన పాపములను ఒప్పుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటంట? మన పాపములను దేవుని సన్నిధానంలో క్షమించడానికి రావాలి. అంటే ఒప్పుకోవాలి. దేవా, నేను నీ దృష్టికి ఏ తప్పిదము చేశాను. ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగమైన వారు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత నా దృష్టికి వారు పాపము చేశారు. కాబట్టి వారి మీదకి నా ఉగ్రత రాకుండా ఉండాలంటే ఇప్పుడైనా సరే ఏం చేయాలి? ఇప్పుడైనా సరే దేవుని సన్నిధి కనబడా సిద్ధపడండి, రండి అని ఆమోసు ఇశ్రాయేలు జనాంగా తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు కనబడాలి, ఎందుకు సిద్ధపడాలంటే మీ పాపములను ప్రక్షాళన చేసుకోవడానికి. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. పాప ప్రక్షాళన జరగాలంటే, పాపాన్ని పోగొట్టుకోవాలంటే, పాపం అనే ముళ్ళను విరవాలంటే నువ్వు ఎక్కడ రావాలి తెలుసా? దేవుని సన్నిధికి వస్తే తప్ప. మనకున్నటువంటి పాపము ఏదైతే ఉందో అది మాత్రం కూడా పోదు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం నిన్ను ఎక్కడ తీసుకెళ్తే మరణానికి తీసుకెళ్తుంది తెలియపోతున్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుని దృష్టికి పాపం చేశారు కాబట్టి ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, పాప క్షమాపణ కోరడానికి, వారు జీవింపజేయడానికి, వారిని నశింప చేయకుండా ఉండడానికి దేవుడే వారికి ఒక అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని బట్టి ఆమోసు దేవుని ప్రజలకి తెలియపరుస్తున్నాడు. మీరు దేవుని సన్నిధికి రండి. అమ్మా ఏమన్నాడు చూస్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో రండి. కాబట్టి ఇశ్రాయేలులారా 9వ వచనం 9-10 వాక్యం త్వరగా చదవండి. ధాన్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసిదును. గొంగళి పురుగు వచ్చి విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. మరియు నేను ఐగుప్తుల మీద తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించదని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లగట్టించుదని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లకు దోసి నాశనము చేసినట్లు కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు దిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగు చేదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనబడక సిద్ధపడండి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడు ఆయనే. ఉదయమున చీకటిని కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల సంచరించు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చాలు. ఏం చెప్తున్నాడు? ఎన్నిసార్లు చెప్పినా మీరు నా తట్టు తిరగలేదు. గొంగళ పురుగులకి ఏం చేశాను? గొంగళ పురుగుల్ని అంజూరపు చెట్లకి ద్రాక్ష చెట్లకి పొలాలకు పట్టించాను. యవనస్తులైన వారిని నేను నశింపజేశాను. ఎన్ని చేసినా మీరు నా తట్టు తిరగలేదు. ఇప్పుడైనా సరే మీరు కనుక సిద్ధపాటు కలిగి దేవుడి సరిగా కనబడితే నేను వీటన్నింటినీ మీ మీద రానివ్వకుండా చేస్తా. ఎలా ఇక్కడ చేస్తానంటే ఇదేది కూడా రానివ్వకుండా చేస్తా అని ఆమోసు ద్వారా ఈ మధ్యాహ్నంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఒకటి
మనం దేవుని సన్నిధికి సిద్ధపడాలి. అమ్మా, ఎక్కడ సిద్ధపడాలి? దేవుని ఎంత పనున్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని సిద్ధపడాలి. రెండోది, నేను ఎందుకు వెళ్తున్నానంటే నేను దేవుని కనబడడానికి సిద్ధపడుతున్నా అని చెప్పాలి. అర్థమైందా? ఎందుకో దేవుని మందిరానికి ఎప్పుడే లేదు కదా, లేదు 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 లేదు, ప్రతిరోజు కొత్తే. ఏంటా? ప్రతిరోజు కొత్తే, నూతనముగా కనబడాలి దేవుడికి. ప్రతిరోజు నాకు నేను నూతనపరుచుకోవాలి, అందుకే కనబడాలి. ఎందుకు కనబడాలి అని అంటే నా తప్పిదాలను క్షమించుకోవటానికి. నా దేవుడు క్షమిస్తానన్నాడు. భూమి మీద పాపములను క్షమించే అధికారము మనుష్య కుమారుడికి తప్ప మరి ఇంకెవరికి కూడా లేదు అని లేఖనం సెలవిస్తుంది. అంటే మన పాపములను దేవుడు క్షమిస్తానన్నాడుగా, అందుకు కనబడటానికి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి రావాలని ఆమోసు భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు తన దాసుడిగా మీకును తెలియపరుస్తున్నాడు. అందుకని దేవుని సన్నిధికి సిద్ధపడాలి, దేవుని సన్నిధి కనబడటానికి సిద్ధపడాలి. మన పాపములు క్షమించబడడానికి దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి అందరికీ అగబడ్డాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనే ఒక సన్నిధిగా ఉన్నాడు, ఆయనే ఒక దేవాలయముగా ఉన్నాడు, ఆయనే ఒక కోవిలుగా ఉన్నాడు, ఆయనే ఒక గుడిగా ఉన్నాడు. ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయనే ఒక దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పోనేరని తెలియదు. అంటే ఇప్పుడు ఆ సన్నిధే, ఆ దేవుడే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. వచ్చిన దేవుడు ఎలా కనబడాలో నేర్పించాడు. 33.5 సంవత్సరాలు జీవించి దేవుని సన్నిధిలో ఎలా కనబడాలో, సమాజ మందిరానికి ఎలా వెళ్ళాలో, సమాజ మందిరంలో ఎలా కూర్చోవాలో, సమాజ మందిరంలో పెద్దవారితో ఎలా మాట్లాడాలో యేసు ప్రభు వారు సమాజ మందిరానికి వెళ్ళి కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 జన్మదికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా క్షమాగుణం కోరుతున్నాడు. దేని నిమిత్తమై? పాప క్షమాపణ నిమిత్తమై క్షమాగుణం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరి పాపాలను బట్టి క్షమించా. నీకు ఎలాగో కుదరటల్లా, నువ్వు ఎలాగో అడగటల్లా, నువ్వు ఎలాగో మొరపెట్టటల్లా, నీకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం కొడతా తెలుసా? ఆయనే దేవుడి సన్నిధి కనబడటానికి, ఆయనే దేవుడి సన్నిధికి వచ్చి ఆయనే క్షమాగుణం కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎవరికి బదులుగా? నాకు బదులుగా, నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ప్రభువు యేసుక్రీస్తు వారే తన తండ్రికి కనబడటానికి సిద్ధపాటు కలిగి ఆకాశానికి భూమికి మధ్య కలవరిశిలో వేలాడుతూ తుది శ్వాస విడిచే ముందు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదయ్యా అని చెప్పి వీరిని క్షమించండి అని చెప్పి తుది శ్వాస విడిచారు. విడిచిన దేవాది దేవుడు 3 రోజులు సమాధిలో పెట్టబడ్డారు. 3వ దినాన ఆయన తిరిగి లేపబడ్డారు. లేచిన దేవుడు అందరికీ కనబడ్డాడు. అమ్మా, కనబడ్డా? కనబడ్డాడు. కనబడిన దేవుడు తన తండ్రిని మహిమపరచడానికి సిద్ధపాటు కలిగి మళ్ళా ఎడగలంటే తన తండ్రి రాజ్యానికి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే వెళ్ళాడు. వెళుతూ ఉండగా ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళుతా. అప్పటి వరకు మీరు కూడా సిద్ధపాటు కలిగి యెహోవా సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి అని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు మనం ఎక్కడ కనబడాలి? ఏమండి, ఎక్కడ కనబడాలి? డ్వాక్రా గ్రూపుల్లో కనబడాలి. ఏమండి, సినిమా హాళ్ళ దగ్గర కనబడాలి. ఏమా చెప్పండి, ఇంకేమున్నాయి చెప్పండి. రకరకాల గ్రూపులు ఉంటాయి, మహిళా మండలి గ్రూపుల్లో కనబడాలి. అవునా కదా? అయ్యే కదా? వీటి దగ్గర కనబడతాం. దేవుని మందిరంలో మాత్రం చెప్పండి కనబడం. అందుకని దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి, నీకు దేవుడు చూపించడానికి, అర్థమవుతుందా?
నీకు దేవుని చూపించడానికి. దేవుడు అంటున్నాడు, నేను వచ్చి మళ్ళా నాతో కలిపి మిమ్మల్ని కూడా తీసుకొని వెళతా. నేను వెళ్ళి మా తండ్రిని మహిమపరిచి వస్తా. అప్పటి వరకు మీరు యోదయలోను సమరయలోను బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండండి అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఆయన వస్తానన్నాడు, మనం తీసుకుని వెళ్తా అన్నాడు. నువ్వు ఎలాగో కనబడటానికి సిద్ధపడట్లేదు. ఆయన వచ్చి తీసుకెళ్తా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఆయన వెళ్ళేటప్పుడు మనం కూడా తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు చూడాలనుకున్న మనిషి ఇతనే, నువ్వు కోరుకున్న వ్యక్తి ఏమే అని చెప్పి ఆయన ముందు నిలబెట్టి మనకు చూపిస్తాడు. ఆయన చూపిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఆశ కలిగి ఉన్నాడుగా నువ్వు కనబడతావని, దేవుడు ఆశ కలిగి ఉన్నాడుగా దేవుడి సన్నిధికి వస్తావని, దేవుడు ఆశ కలిగి ఉన్నాడుగా నువ్వు క్షమాపణ కలిగి ఉంటావని. అందుకనే నీకు బదులుగా యేసు ప్రభు వారు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే దేవుడి సన్నిధికి తీసుకెళ్తాడు. దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి నిన్ను ఆయనకి అగబడేటట్టు చేస్తాడు. ఎవరికి? తండ్రి అయిన దేవుడికి. తండ్రి అయిన దేవుడికి అగబడేటట్టు చేయడమే కాదు, కానీ నీకున్నటువంటి క్షమాపణం ఏదైతే ఉందో ఆయన ద్వారా క్షమించే విధానంగా చేసి తనను హత్తుకునేటట్టుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఇప్పుడు అదే బాణి కావాలి మనకి. అందుకని దేవుడి పిల్లలైన వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు బహుగా ప్రేమించాడు. వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వారిని హతము చేయడానికి దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు ఆమోసు ద్వారా. యెహోవా సన్నిధి కనబడ్డాక రండి. ఏం చేయాలంట? ఎందుకు కనబడాలి? దేవుని సన్నిధికి రావాలి. రెండోది కనబడడానికి రావాలి. మూడోది క్షమాగుణం కావడానికి రావాలి. అందుకే కనబడ్డా రావాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ ఆ మూడు విషయాల్లో మనము కూడా ఒకవేళ దేవునికి అవిధేయముగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే కనుక తీర్మానం చేసుకున్న ప్రభువా, నేను కూడా మానకుండా నీ సన్నిధిలో కనబడతానయ్యా, నేను కూడా మానవుడి నీ సన్నిధికి వస్తానయ్యా, నేను కూడా మానవుడి నీ సన్నిధానంలో పాప క్షమాపణ కోరుతున్నాను ప్రభు అని చెప్పి ప్రతిరోజు నన్ను క్షమించు ప్రభు అని చెప్పి మన మందిరానికి వచ్చిన మనం అడగాలని ప్రభు బిడ్డ తన దాసులుగా మీకు తెలియపరుస్తున్నా. దేవుని కొద్ది మాత్రం వినికిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునేళ్ళ ప్రార్థన. దయచేసి కళ్ళు మూసేయండి. ప్రార్థనలో ఉందాం. ప్రార్థన మిత్రుడి వాక్య నిమిత్తమై మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.